పిలిపించిన కాలం ఏమిరా? ఈ సభరాష్ట్రములకు నీ ప్రాణనాథుడి పిల్లంపారమ్మా. మరెటివారా వెళదామా? అవరా అలలే పోదామో తాళలవాడ ప్రాణేశ్వరములకు తారా పోదామో తాళలవాడ రెట్టమండయా తాళ మేడకో నాద నాద నా నాద ఓ ప్రాణనాథ అరే గారో పడుతున్నది ఏందో పని చేస్తాండ్రా. నువ్వు చేయ పనులు చాలిగిన కూర్చో. మేము పాడుతున్నాం కదరా. అంగనా పొచ్చు పురుగుల పొచ్చుంటే ఎవరెవరు చేస్తారా? మే సుఖీ పోవా చల్లగా కొడుతుంది. భార్య ఏమే ఎన్ని దినములైనదే భామా నిన్ను చూసి. ఈ రోజు నిన్ను చూడగానే నా మనసు ఎంతో ఆనంద పరవశమవుతున్నదే భామా. ఏమది తెలపండి బాలేస్త్రా భామా నన్ను భవదీయ దాసుని మనంబున నీయ పుట్టించబోని తాకిన నన్ను భవదీయ దాసుని మనంబున నీయ పుట్టించబోని తాకిన అది నాకు సిల్వయగుని పద పల్లవం మద్దన పులకాగ్ర కండక విధానము తాకిన నొచ్చు నల్చు నేననియద అల్కమానవు కదాయికనైనా హరాల కుందలా
ఎదలో దాగిన ఓ బలరాజ తారకలనే దీవెనలేయగా మనసే హాయిగా తారకలనే దీవెనలేయగా మనసే హాయిగా శుభమని పోలదలే ఆరతులేయగా శుభమని పోలదలే ఆరతులేయగా కోయిల పాడని కోయిల పాడని మదిలో మ్రోగిన మదిలో మ్రోగిన అంతుల వీణ భార్య నిన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటి తెలుపనా దేవి? తెలపండి ప్రాణేశ్వరా భామ వినవే బంగారు కావాలి భామ దురుతాది ఏడు మంది కొడుకుల సంపద ఏడు మంది ఎక్కడ కోన సంపాద ఆరు మంది కొడుకులాగైనా ఎత్తులున్నాయి మామ. ఆరు మంది ఎక్కడ పుల్లాకైనా ఎత్తుల ఉన్నాయి మామ ఎంగళ్ళరింటికి ఎత్తులు లేవాని మామ. చిన్న గుడుప వెంగళ్ళరెడ్డికి ఎత్తుల లేవానే మామ పరమట దేశం ఎత్తల బేరము పోదల శ్రీరామ మామ. పరమణ దేశం ఎత్తుల వేర కోతల సేనానే మామ చల్లగా తలపించుకోవే భామ దురుతాది. అలాగే ప్రాణేశ్వరా భార్య ప్రాణేశ్వరా 7 మంది కన్ను కుమారులు కలిగి ఉండగా అవును కదా మన చిన్న కుమారుడైనటువంటి ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరిపైన ఒకరు వంతులు వేసుకుని మన సేతి మధ్య కూడా బందిరిపోతున్నది దేవి. అవును నాదా మేము ఇప్పుడే పరమదేశ వెద్దల వేరే వెళుతున్నాం. మాకు కావాల్సిన సత్యబత్తిములు కట్టి పంపు దేవి. ప్రాణేశ్వరా నాదా నాదా నా ప్రాణనాదా ఓ ప్రాణనాదా నీవో. నా ప్రాణనాదా నీవో. ఏడు మంది వాళ్ళ కొడుకులు మనకే కలిగారే నాదా. మన చిన్న కొడుకు ఎంగళ్ళరెడ్డికే పెళ్ళే కాలేదే నాదా. మనమన చేస్తాం ఎత్తల బేర పోతల సేనారా నాదా. ప్రాణేశ్వరా పరమణ దేశం వెళ్ళి కాలు ఎద్దులు కొనుక్కొని ఆపమ్మ తాళం మన చిన్న పాట కుమారునికి పెళ్లి కుమార్తెని చూసిరాను ప్రాణేశ్వరా భార్య అవును నీ మాట నడినా కాదంటేనా దేవి. లేదు కదా నీవు కోరినట్లే ఎద్దల బేరమైన తర్వాత మన చిన్న కుమారుకి తగినటువంటి చక్కని చుక్కును చూసుకొని వస్తాను దేవి. అలాగే ప్రాణేశ్వరా మరి మాకు కావాల్సిన సద్యబత్యములు తలారి వాడి దగ్గర కట్టి పంపు. సరేలే రెడ్డ మాటలే వాళ్ళకెంతనే బా మాత్ర సానే